హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను బచ్చల కూర పచ్చడి చేస్తున్నా. బచ్చల కూర నూనె వేసుకుంటున్నా. మిరపకాయలు వేయించుకోవాలిగా, ఫస్ట్ కొంచెం నూనె వేసుకున్నాం. మిరపకాయలు ఇవన్నీ ధనియాలు అవి వేయించుకొని మిరపకాయలు వేస్తున్నా. ఎండుమిర్చితో చేస్తున్నా నేను, అవి తొందరగా వేగిపోతాయి. ఇవన్నీ వేసుకోవాలి. ధనియాలు, కొన్ని మెంతులు, జీలకర్ర. జీలకర్ర అంటే కొంచెం ఎక్కువ ఉంటే వాసన బాగుంటుందండి. ఎల్లిపాయలు, వేగిపోయినాయి. ఈ పక్కకు తీసుకొని బచ్చల కూర వేసుకోవాలి. ఇప్పుడు బచ్చల కూర వేసుకుంటున్నా. బచ్చల కూర వేసి అందులోనే ఒక స్పూను సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుద్ది. ఇదిగోండి చింతపండు, కొంచెం చింతపండు వేయాలి. 2 టమాటాలు, ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకోవడం. రోటి పచ్చడి చేస్తున్నా ఈరోజు నేను, బచ్చల కూర. ఇదిగోండి రోటి పచ్చడి నూరుతున్నా. బచ్చల కూర, ఎండుమిర్చి.
రోటి పచ్చళ్ళు తినక ఎన్ని రోజులైందో మానేసి మిక్సీలు అమ్మడబడ్డాం మనం. అయ్యా రోటి పచ్చడా అయితే దాగు వేడి వేడి అన్నం తినేస్తా. మిరపకాయలు నలిగిపోయినాయి. ఇప్పుడు ఇది వేసుకుంటాను. బచ్చల కూర టమాటా ఉడికిపోయింది. పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేను ఎండి మిరపకాయలతో చేస్తున్నా. పచ్చిమిరపకాయలైనా బాగానే ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొద్దిగా దంచుకోవాలి. ఎక్కువ దంచితే టేస్ట్ ఉండవు. ఉల్లిపాయ వేసాయి. తాలింపు కూడా చేసి రెడీ పెట్టుకున్నా. తాలింపు కూడా వేస్తా చూడండి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. కూడా కరెక్ట్గా సరిపోయింది. చింతపండు అన్నీ సరిపోయినాయి. ఇంకో తాలింపు పెడతాను. ఇట్లా చేసుకోవాలా. రోటి పచ్చడి బాగుంటుంది. అప్పుడప్పుడు మిక్సీలల్లే కాకుండా రోటి పచ్చడి కూడా చేసుకోవాలా. బాగుంది, సూపర్గా ఉంది. మీకు కానీ నచ్చితే ఈ కొలతల ప్రకారంగా మీరు కూడా చేసుకోండి. పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.